శ్రీ రమణ భాషణములు. మర్నాడు ఆ వ్యక్తియే తిరిగి వచ్చి ఇలా ప్రార్థించాడు. గురూపదేశం అవసరం అంటారు. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఎన్నో గ్రంథాలు చదివాను, కానీ ఆ చదవడం వలన నాకు దైనందిన జీవితంలో సహాయం ఏమీ కనబడలేదు. దానివలన దయచేసి నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలి మొదలైనవి తెలియజేయండి అని అడిగారు. మహర్షి మౌనంగా ఉన్నారు. తన మౌనంతో, ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా స్థిమితంగా ఉండు, చేయవలసింది అంతే అని చెప్పినట్లు అనిపించింది. కానీ ఆయన ఆ విధంగా అర్థం చేసుకోలేకపోయారు. ఆయనకు స్పష్టము, నిర్దిష్టమైనది ఏదో కావాలి. శ్రీ రమణ భాషణములు. మర్నాడు శ్రీ భగవాన్ ఇలా అన్నారు. వీరికి జప, ధ్యాన, యోగాదులేవో కావాలి. వారు ఇంతవరకు ఏమి చేస్తున్నారో చెప్పకపోతే వారికి ఇంతకంటే చెప్పగలిగినది ఏముంటుంది? ఇంతకు జపాలు, ఫలశ్రుతులు ఇవన్నీ ఎందుకు? ఏమి చేస్తే జపం అవుతుంది? దాని ఫలితం ఎవరికి చెందుతుంది? ఆత్మవిచారం చెయ్యరాదా? అంతలో సరిపోదు. జప ధ్యానాదులను ఉపదేశించినా వారు దాన్ని కొద్ది కాలమే చేస్తారు. వారి దృష్టి అంతా ఫలితాలపైనే. ఏవో దృశ్యాలు, స్వప్నాలు, సిద్ధులు లాంటి వానికై. అవి లభించకపోతే తామేమాత్రం ముందుకు సాగడం లేదనో, తపస్సు ఫలకారి కాలేదనో నిరుత్సాహపడతారు. దృశ్యాదులు ప్రగతిని సూచించవు. కేవలం తపస్సు చేయడమే దాని ప్రగతికి సూచన. శ్రద్ధ, నిశ్చలత్వము ముఖ్యము. అంతేగాక వారు తమ మంత్రమునకు కానీ తమ దైవమునకు కానీ తమ్ము తాము అర్పించుకొని అనుగ్రహానికై వేచి ఉండాలి. కానీ వారు అలా చేయరు. జపం ఒక్కసారి ఉచ్చరించినా ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా దానికి తగిన సత్ఫలితం దానికి ఉంటుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.